లక్కీగా టైంకి వచ్చేసావు. ముందు నువ్వు అమ్మాయిని చూడు స్వామి, ఆ తర్వాత గట్టిగా నిర్ణయించుకుంటావు స్వామి. ఏంట్రా నీలో నువ్వు గొనుక్కుంటున్నావు? కాసేపట్లో కాలం నీ బతుకుతో భరతనాట్యం ఆడబోతుంది మామా. అవునరా, కరెక్ట్గా చెప్పావు. నేను చెప్పకుండా ఎలా కనిపెట్టావురా? అంటే నీకు తెలుసా? మరి నీకు తెలుసా? ఎలా తెలుసు? ఒరేయ్, నేను అదే అడుగుతున్నాను రా, నీకెలా తెలుసురా? పెళ్లి కొడుకు ఫ్రెండు అమ్మాయిని ఎప్పుడు చూపిస్తారని చెవులు కొరికేసుకుంటున్నారు. ప్రకాశం, అమ్మాయిని త్వరగా తీసుకురమ్మని చెప్పు. ఇలా చూడండి, మీరు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు. రత్నవల్లి, వెళ్ళి అక్షయం తీసుకునిరా. అలాగేనండి. అక్షయ, రెడీయా? రెడీ అమ్మా. చాలా స్పీడ్ గా ఉన్నావే. ఊరుకోవే. అక్షయ, అబ్బాయే కాదు, అతని కుటుంబంలో కూడా అందరూ మంచివాళ్లే. ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో తెలుసా? మీ నాన్న ఆ అబ్బాయి వాళ్ళ నాన్న బాల్య స్నేహితులు కాబట్టి అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. చాలా రోజుల తర్వాత అమ్మ 4 మంచి మాటలు చెప్పింది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలు అక్క. సరే సరే, నువ్వు రాగిని అక్షయం తీసుకురండి, నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను. అలాగే. వందన రాగిని తీసుకొస్తున్నారండి, కాసేపట్లో వచ్చేస్తుందండి. అక్క వెళ్దామా? సిగ్గు చూడు. కాసేపట్లో కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం అని సీన్ చూస్తామన్నమాట. ఊరుకోవే, దెబ్బలు తింటావు చెప్తున్నాను. బావా, ఆపండే, చిన్నపిల్లలాగా అల్లరి చేస్తారేంటి? పదండి వెళ్దాం. పద రా వెళ్దాం. రే స్వామి, నాకెందుకో తెగ సిగ్గేసేస్తుందిరా. రత్నం, తీసుకురా. అందరికి ఇవ్వు. తీసుకుని అందరికి ఇవ్వమ్మా. అమ్మాయి, నువ్వేం భయపడకు. పాటలు పాడు, వీణ వాయించు అని పాతకాలం పరీక్షలేమీ పెట్టం. ఒరే రాజా, సిగ్గుపడింది చాలు గాని తలెత్తి చూడరా. అక్క, అలా ఎంతసేపు నుంచొనుంటావు? కాబోయే బావని చూడక్క. బాబు, కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. రే స్వామి, ఈ అమ్మాయి ఆ అమ్మాయి రా. ఏ అమ్మాయి రా?
నన్ను చెప్పించిన అమ్మాయిరా. అవునా? అవునేమోరా, నేను కూడా అలాగే అనుకుంటున్నానురా. రే స్వామి, ఈ సంబంధం నాకు వద్దే వద్దు. లే వెళ్దాం, లేరా వెళ్దాం. రే ఆగరా. ఆ అమ్మాయి కూడా నీలాగే కరెంటు తీగ తాకినట్టు షాకులో ఉంది. కాబట్టి ఆ అమ్మాయే నువ్వు నచ్చలేదు అని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. తొందరపడి నీ పేరు చెడగొట్టుకోకు మామా. అమ్మా వందన, అక్కని గదిలోకి తీసుకెళ్ళమ్మా. అలాగే నాన్న. అక్క రా. రే, ఏమీ చెప్పకుండా గదిలోకి తీసుకెళ్లిపోయారేంట్రా? ఒరేయ్, తొందరపడకురా. ఎలాగో నచ్చలేదనే కదా చెప్తుంది. అది ఇప్పుడు చెప్తే ఏంటి, కాసేపు ఆగి చెప్తే ఏంటి? నువ్వు వెయిట్ చేయి మామా. ఏంటి మనవడా, పిల్ల నచ్చిందా? అక్క అక్క నాని ఏమో నీ అందం చూసి పెళ్లి కొడుకు కళ్ళు తిరిగిపోతాడని చెప్పాడు. నువ్వేమో రివర్స్ లో పెళ్లి కొడుకు అందం చూసి పడిపోయినట్టున్నావే. అయ్యో దేవుడా, అసలు ఈ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? తెలుసు, మన నాన్న ఫ్రెండ్ సత్యం అంకుల్ కొడుకే కదా. అది మాత్రమే కాదే. అయ్యో, నేనెలా చెప్పాలి? అది మాత్రమే కాదా? అయితే ఇంకేంటక్క? నా నోటితో నేనెలా చెప్పండ్రా దేవుడా. అయ్యో అయ్యో. అక్క, నీ కంగారు చూస్తుంటే నాకు డౌట్ గా ఉందక్క. కొంప తీసి ఇతనికి ముందే తెలుసా ఏంటి? నాకే కాదే, నీకు కూడా తెలుసు. ఆ నాకు తెలుసా? ఇప్పుడే ఫస్ట్ టైం అతను చూస్తున్నాను. నాకెలా తెలుస్తుంది? చూడ్డం ఇది ఫస్ట్ టైం కావచ్చు, కానీ అతని గొప్పతనం నేను నీకు చాలా సార్లు చెప్పానే. అయ్యో, నా వల్ల కావట్లేదక్క, తల తిరిగిపోతుంది. నీకు కూడానా? అక్క, నీ పొడుపు కదలాపి పద్ధతిగా విషయం ఏంటో చెప్తావా? వందన, నా మొబైల్ లో ఒక నెంబర్ ని టార్చర్ అని సేవ్ చేశాను, నీకు గుర్తుందా? అవును, ఆ 450 పార్టీ. ఆ 450 పార్టీ ఈ పార్టీయే, ఈ పార్టీ ఆ 450 పార్టీ. అయ్యో, ఏంటక్క నువ్వు చెప్పేది? 450 రూపాయల కోసం అర్ధరాత్రి అని కూడా చూడకుండా 500 సార్లు ఫోన్ చేసిన ఆ పార్టీ ఈ పెళ్లి కొడుకా? అవును వందన, అవును. అక్క, నువ్వు బాగా చూసావా? అతను ఇతనేనా?